3 నెలల క్రిందట ఈ కోదండరామాలయంలో 108 అడుగుల అతిపెద్ద శ్రీ విష్ణు విశ్వరూప విగ్రహాన్నైతే ప్రతిష్టాపన చేశారు. ఇది బెంగుళూరులో ఉన్న ఈజీపుర అన్న ప్లేస్లో అయితే ఉంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసరికి 75 ఏళ్ల నాటి కోదండరామాలయం. చాలా ఓల్డ్ టెంపుల్, చాలా బాగుంది. ఇంకా ఈ టెంపుల్ ని చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది ఈ టెంపుల్లో. మే 31 జూన్ 2వ తారీఖుల మధ్యన ఇక్కడ మహాకుంభాభిషేకం జరిగి ఈ విగ్రహాన్ని అయితే ప్రతిష్టాపన చేశారు. మేమైతే ఫస్ట్ కోదండ రామాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకొని అర్చన చేయించుకున్నాము. అర్చన టికెట్ వచ్చేసరికి 20 రూపీస్. చాలా అద్భుతంగా ఉన్నారు. ఆ శ్రీరామచంద్రులు సీతమ్మ సమేతంగా, లక్ష్మణ ప్రభువుల సమేతంగా దర్శనమిస్తున్నారు మనకి ఈ టెంపుల్లో. ఇంకా దర్శనానంతరం మేము బయటకు వచ్చేసాము. ఆ పక్కన అమ్మవారు పద్మావతి తల్లి కలువ పువ్వులాగా గుడి ఉంది. చాలా అద్భుతంగా చెక్కారు. ఆ టెంపుల్లో కూడా మేము దర్శనం చేసుకొని ఇంకా చాలా చిన్న చిన్న ఉప ఆలయాలు ఉన్నాయన్నమాట చుట్టుప్రక్కల. అవన్నీ కూడా మేము దర్శనం చేసుకున్న అనంతరం ఇలాగా 108 అడుగుల శ్రీ మహావిష్ణువు వద్దకైతే వచ్చాము. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసరికి ఒక మనిషికి 100 రూపాయలు తీసుకుంటారు. మనం మెట్ల మార్గంలో పైకైతే రావాల్సి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. విగ్రహాన్ని చూస్తే మనసు ఎంతో చెలించిపోయింది. ఎంతో అద్భుతంగా చెక్కారనమాట. చాలా కన్నుల పండుగగా ఉంది. నాకైతే ఒక్క క్షణం ఈ ఏరియాలో మా ఇల్లు ఎందుకు లేదా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే చూడండి ఎంత అద్భుతంగా ఇంత పెద్ద విగ్రహం ఉందో కదా. నాకైతే ఒక్క క్షణం మా ఇల్లు ఎందుకు ఇక్కడ దగ్గరలో లేదు అనిపించింది. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే చూశారుగా ఆ విగ్రహాన్ని ఎంత ఎత్తుగా ఉందో. చుట్టుపక్కల వాళ్ళు విండోలో నుండి కూడా అద్భుతంగా ఈ స్వామివారి దర్శనాన్ని చేసుకోవచ్చు. అందుకనే నాకు కూడా అనిపించింది. మీరు కూడా ఇక్కడ టాప్ వ్యూ చూసేయండి. ఈ టెంపుల్ యొక్క టాప్ వ్యూ ఎంతో అద్భుతంగా ఉంది ఈ టెంపుల్ చాలా ప్రాచీనమైందని చెప్పి మనకి ఈ కట్టడంలోనే అర్థమవుతుంది. ఆ తర్వాత అయితే ఇక్కడ చిన్న కోనేరు ఉంది. ఎంతో అద్భుతంగా ఉందన్నమాట. ఇందులో శ్రీ మహావిష్ణువు ఉన్నారు. ఇంకా ఇలాగ చాలా ఉప ఆలయాలు అయితే ఉన్నాయి. ఆంజనేయ స్వామి టెంపుల్, నవగ్రహాల టెంపుల్, శివయ్య టెంపుల్, గణపయ్య టెంపుల్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్. మనమైతే అందరి దేవుళ్ళ దర్శనం ఇక్కడే చేసుకోవచ్చు అనమాట. అంత అద్భుతంగా ఉంది ఈ గుడి అయితే. ఇక్కడైతే మీరు కూడా చూసేయండి ఎన్ని నాగదేవత ప్రతిష్టలు ఉన్నాయో. ఈ ఏకశిలా విగ్రహాన్ని అయితే తమిళనాడులో కొర్కొట్టై అన్న ఊర్లో అయితే ఈ విగ్రహాన్ని చెక్కారనమాట. తమిళనాడు నుండి బెంగళూరుకి రావడానికి రోడ్డు మార్గంలో నియర్లీ 4 నెలలు అయితే పట్టిందంట. ఆ స్వామివారి దయ మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.